హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తాను. ఏమన్నా మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ నన్ను సంప్రదించవచ్చు. ఇవాళ మనం మాట్లాడేసుకునేది పాదం నొప్పుల గురించి మాట్లాడదామండి. దాంట్లో ఒక రకం ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్, అంటే గౌట్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఇబ్బంది పడుతుంటారు చాలామంది. ఈ గౌట్ అంటే ఏంటండి? గౌట్ అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా అవుతుంది, లేకపోతే యూరిక్ యాసిడ్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోక స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మనం తినే ప్రోటీన్స్ని కరిగి యూరిక్ యాసిడ్ అవుతుందని. సో ఈ ప్రోటీన్స్ అనేది అధిక శాతంలో తయారవడం, అంటే యూరిక్ యాసిడ్ అధిక శాతం తయారవుతుంది, లేకపోతే ఈ ప్రోటీన్స్ అనేది బయటికి వెళ్ళకపోవడం, చెడు ప్రోటీన్స్ మిగిలిన ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోకుండా మన బాడీలో డిపాజిట్ స్టోర్ అయితే దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారండి. సో దీంతో పేషెంట్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, పేషెంట్కి కాళ్ళు వాస్తూ ఉంటాయండి, ఎస్పెషల్లీ బొటన వేలు, రెండవ వేలు ఇవి వాస్తుంటాయి, లేకపోతే యాంకిల్స్ ఇవి వాస్తుంటాయి, విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి పాదాలు వాసిపోయి స్కిన్ అంతా షైనీ అయిపోయి విపరీతమైన నొప్పి ఉంటుంది. అడుగు వేస్తే నొప్పి వస్తుంది, భరించలేని నొప్పి ఉంటుందండి. ప్లస్ కొంచెం పాదాన్ని ముడితే చాలా పెయిన్ ఉంటుందండి. ఇది మగవాళ్ళలో మోర్ కామన్ దాన్ లేడీస్. సో దీనికి ప్రోటీన్స్ మన బాడీలో ఎక్కువ ఉన్నందువల్ల వస్తుందండి. సో దీనికి మనం సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఎంత ఉందో, యూరిక్ యాసిడ్ ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది. సపోజ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటే అది గౌటీ ఆర్థరైటిస్ కింద మనము నిర్ధారిస్తాము. సో దానికి ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలండి. సెకండ్ థింగ్ గౌట్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. థర్డ్ థింగ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన డయట్ కంట్రోల్ పెట్టుకోవాలండి. డయట్లో హై ప్రోటీన్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు. హై ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఇవి తినకూడదు. ప్లస్ కొన్ని లెగ్యూమ్స్ అంటారు, అవి పీస్, చిక్ పీస్, ఎక్కడ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయో అవి తీసుకోకూడదు, లేకపోతే తగ్గించుకోవాలి. చాలామంది అంటుంటారు నాన్ వెజ్లో రెడ్ మీట్ తీసుకోవాలా, వైట్ మీట్ తీసుకోవాలంటే సాధ్యమైనంత వరకు రెండు అవాయిడ్ చేస్తే బెటర్ అండి. కానీ కొంచెం మీకు అనివార్య పరిస్థితులు ఏమైనా తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఫిష్ తీసుకోవడం కొంచెం బెటర్ అండి. సో మొత్తానికి ఈ ప్రోటీన్ ఇంటేక్ టోటలీ తక్కువ చేసేసేసరికి మనకు ఈ గౌట్ నుంచి మనకు నివారణ ఉంటుంది. నేను ఒక్కసారి తిన్నాను, కొన్ని రోజులు తిన్నాను అంటే కుదరదు. సో కొన్ని రోజులు ఈ ట్యాబ్లెట్స్ మనం నియమ నిబంధనలు పాటించిన తర్వాత మళ్ళీ 1 మంత్కో 2 మంత్స్కో బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాయా, పెరిగాయా అని చూసుకోవాలి. దాన్ని బట్టి మనం డోసేజ్ కూడా మారుస్తాం. అంటే యూరిక్ యాసిడ్ తగ్గించే టాబ్లెట్స్ డోసేజ్ కూడా తగ్గిస్తాము. సో మళ్ళీ టెస్ట్ చేసి పూర్తిగా కంట్రోల్లో ఉంది అని అంటే అప్పుడు మనం టాబ్లెట్స్ ఆపేస్తామండి. కానీ ఫుడ్ మాత్రం మనం ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇలా గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇది ఎప్పుడైనా రావచ్చు. ఒక కాలికి రావచ్చు, 2 కాలికి రావచ్చు, నార్మల్గా ఒకటే కాలికి వస్తుంది. సో కొంతమందికి నీ జాయింట్ పెయిన్స్ కూడా ఈ గౌటీ ఆర్థరైటిస్తో రావచ్చు. సో ప్రోటీన్స్ తక్కువ చేసుకొని మీరు కరెక్ట్గా ఫుడ్ డయట్ అండ్ టాబ్లెట్స్ ఫాలో చేస్తే దీంతో మీకు ఉపశమనం కావచ్చండి.